వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం సాధికార బస్సు యాత్ర కాదు, అది తుస్సు యాత్ర అని నర్సీపట్నం 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు అన్నారు. రెండో వ్యక్తి ఎంపీ సత్యవతి మాట్లాడుతుండగానే ఇంటికి తిరుగుముఖం పట్టారని ఆయన అన్నారు. డ్వాక్రా వృద్ధాప్య పింఛన్లు పేరుతో భయపెట్టి సభకు తీసుకొచ్చిన సభ ముగిసే వరకు ప్రజలు లేరని అన్నారు. అయ్యన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బూడి ముత్యాల నాయుడికి ధీటుగా సమాధానం చెప్పారు దనిమిరెడ్డి మధు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళది బస్సు యాత్ర జరిగింది. దాన్ని బస్సు యాత్ర కంటే తుస్సు యాత్ర అంటే బాగుంటుంది. ఎందుకంటే జనాన్ని అయితే బాగానే సమకూర్చారు. ఎలా సమకూర్చారు? వాలంటీర్లును తర్వాత డ్వాక్రా సీఏలు కూడా జనాలందరినీ మొబిలైజ్ చేసి ఈ ఆడవాళ్ళందరినీ పోగొట్టారు. ఏమని, మా ముఖం చూడండి, ఈ ఒక్కసారే లాస్ట్, ఈసారి అన్నా సరే ఒక్కసారికి రండి, ఇంకెప్పుడు పిలము, ఇదే లాస్ట్ అని చెప్పి మీకు సంక్షేమ పథకాలు రావు, మీరు కానీ రాకపోతే అలాగని చెప్పి కొంతమంది ఆడవాళ్ళకైతే 1000 రూపాయలు ఇస్తామని తీసుకెళ్లారట. కొంతమందికి అయితే అక్కడే చెక్కులు ఇచ్చేస్తాం, రుణమాఫీ చెక్కులు అని చెప్పి కొంతమంది తీసుకొచ్చారట. ఎవరికి నచ్చిన అబద్ధం వాళ్ళు చెప్పేసి తీసుకొచ్చారండి. జనాన్ని తీసుకొచ్చి ఇలా మైక్ స్టార్ట్ చేశారు ప్రసంగం. మైక్ రెండో చేతికి మారి లోపే జనం తిరుగుటబ్బా పెట్టుకున్నారు. మొత్తం అందరూ వెళ్ళిపోతూ తిట్లు. మేము చాలా మంది ఆలకించాం. ఏట్రా బాబు ఏంటి సంగతి అంటే, ఏంటంటే ఆడవాళ్ళు ఎలాంటి మాట్లాడుతున్నారు అనుకున్నాం. అమ్మ బాబు డ్వాక్రా సీఏలు బాధపడలేక వచ్చామండి బాబు, ఎవడు ఆలకిస్తాడండి ఆ మాటలు, అయ్యింది పనికిమాల మాటలు అలాగని చెప్పేసి తిట్టుకుంటున్నారు. మా మాడుగులో ఎవరో వైసీపీ నాయకులు అంటాడు, అయ్యన్న పాత్రుడు గారు అంట పెట్లగానే చూసి ఉచ్చపోసేస్తున్నాడు. ఓరు బాబు, అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే మీరు ఉచ్చపోయాలరా? అయ్యన్న పాత్రుడు గారు అలా ఎవడో చూసి ఉచ్చపోసి మనిషి కాదు, కోస్తా టైగర్ లయన్. అయ్యన్న పాత్రుడు గారు అంటేనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి దిగాలుగా ఉంటే ఆయన ఒక్క ప్రసంగంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా ఒక్కసారిగా ముందుకు దూకిందిరా. అదే ఆయన స్టామినా, అదే ఆయన క్రేజ్. అయ్యన్న పాత్రుడు గారు అంటే అది మీరందరూ అయ్యన్న పాత్రుడు గారిని చూసి ఉచ్చపోసే దొంగ కేసులు పెట్టించారు అయ్యన్న పాత్రుడు గారి మీద. ఒక రాత్రి మీద 2000 మంది పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికి. అంటే ఆయన చూసి మీరు ఉచ్చిపోతున్నారా, మిమ్మల్ని చూసి మేము ఉచ్చిపోతున్నారా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అయ్యన్న పాత్రుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి తెలుగుదేశం పార్టీకి. అలాంటి ఆయన్ని ఓడించడానికి ఇన్ని పర్రాకులు పడి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఓడిపోతారన్న సంగతి 2024లో మీకు డిపాజిట్లు కూడా రావు. ఈ రోజు జనాలు మీరు తీసుకొచ్చిన జనం తిట్టుకుంటా పోతుంటే దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఓడిపోతారని. మీరు అయ్యన్న పాత్రుడు గారిని కామెంట్ చేసే స్థాయి మీ స్టేజ్ మీద ఉన్న ఏ నాయకుడికి కూడా లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే అయ్యన్న పాత్రుడు అంటే తుందాడితే మీరు ఎవరో ఉడికి తెలియదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అయ్యన్న పాత్రుడు గారిని ఇదిగా తీసుకుంటారు. మీరు ఆయన్ని కామెంట్ చేసేది. మీరు జనాన్ని తీసుకొస్తే జనం అక్కడ నిలబడి ఆ స్టేజ్ రోడ్డు కట్టుగా వేసినందుకు ఈ 2 రోజులు ఎంతమంది నర్సీపట్నం ప్రజలు ఇబ్బంది పడ్డారో మీకేమైనా తెలుసా? ఎలా తిట్లు తిట్టుకున్నారో మీకేమైనా తెలుసా? అక్కడ ఏం జరిగిందో అభిష్ సెంటర్లోనే మీరు రోడ్డు క్లోజ్ చేసేస్తే ఎంతమంది మిమ్మల్ని తిట్టుకున్నారో తెలుసుకోండి, బాగాడు చేయండి. మీ ప్రభుత్వం మీదే ఉంది కదా, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పిలిపించి అడగండి పోలీసులు, ఏమండి జనాలు ఏమన్నా అనుకుంటున్నారు మా గురించి అని చెప్తారు. ఇలాంటి తుస్సు యాత్రలు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టకండి. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.